Hello guys, welcome back to my YouTube channel. This is Soumya. ఆల్రెడీ మీరందరూ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతంకి కావాల్సినవన్నీ ప్రిపరేషన్స్ అవన్నీ ఎలా చేసాము ఏంటి అన్నది. సో, నేను మమ్మీ బయటకెళ్ళాము. ఏం కావాలో తెచ్చుకోవడానికి. ఆహ్, ఇంకొక అరౌండ్ ఒక 1 వీక్‌లో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! సో, దానికోసం కొంచెం షాపింగ్ చేశాము నేను, మమ్మీ ఎళ్లి ఇవాళ. ఆహ్, చూపిస్తా ఏమేమి తెచ్చుకున్నామో. ఐ విల్ షో యూ గైస్. ఫస్ట్ కొన్ని శారీస్ తీసుకొనొచ్చాము. ఇది ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్‌ది ఇదొకటి. ఇంకా ఈ రెడ్ కలర్ శారీ ఒకటి. ఇది అమ్మ తీసుకుంది. అండ్ ఇది నేను తీసుకున్నాను బ్రౌన్ అండ్ ఆరెంజ్. ఇంకా ఎన్నో రోజుల నుంచి అనుకుంటుండే ఒకటి నారాయణపేట హాఫ్ శారీ తీసుకోవాలి అని. ఫైనలీ ఇవాళ తీసుకున్నాను. బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్. ఇది వచ్చి లంగా అండ్ బ్లౌజ్. ఇది దానికి దుప్పటా కుట్టించుకోవాలి. ఇది బ్లౌజ్ అన్నీ చేపించుకోవాలి. ఇది ఇంకొక శారీ అమ్మ తీసుకొని వచ్చింది ఇవ్వడానికి. అండ్ ఇదొకటి బ్లూ అండ్ ఎల్లో కలర్. అండ్ ఇదొక శారీ. ఒక 4-5 శారీస్ తీసుకొని వచ్చాము వెళ్ళి. ఇంకా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని బ్లౌజ్ పీసెస్ అండ్ బ్యాంగిల్స్. ఇవి ఓపెన్ చేయలేదు ఇంకా. ఆ రోజు ఓపెన్ చేద్దాంలే అని అలానే ఉంచేసాము. ఇంకా ఓపెన్ చేయాలి. ఇంకా పంచలు. ఇలా ఆ రోజుకి కావాల్సినవి తెచ్చుకున్నాము వెళ్ళిందాక. ఇంకా ఉంది, అయిపోలేదు షాపింగ్. మళ్ళీ వెళ్ళాలి ఇంకొకసారి. ఇంకో 3-4 టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది. పూజకి ముందు రోజు మార్నింగ్ నేను మమ్మీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆకు, ఒక్క ఇవన్నీ తీసుకురావడానికి, తాంబూలం ఇయ్యడానికి వాటిలోకి అన్నీ తీసుకొద్దామని చెప్పి మార్కెట్‌కెళ్ళాం మార్నింగ్. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని అక్కడ ఒకటి క్యూట్ పిల్లి ఉండే గైస్. చిన్న పిల్లి. అది అందరిని చూసి భయపడి దాక్కుంటుంది బుట్ట వెనకాల. ఎవ్వరు లేని టైం చూసి సైలెంట్‌గా పరిగెత్తి వెళ్ళిపోయింది. ఇక్కడ నిమ్మకాయలు తీసుకుంటుంది గైస్ మమ్మీ. మీకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఆ రోజు మార్నింగ్ మేము మార్కెట్‌కెళ్ళినప్పుడు ఈ బామ్మ ఏమంటుందంటే, "నువ్వు ఐఏఎస్ చదవాలి మనవరాలా. నువ్వు ఐఏఎస్ అయితే మనిద్దరం కంకులన్నీ అందరికి పంచుదాము" అని చెప్తుంది గైస్. అలా షాపింగ్ అంతా ముగిచ్చేసుకొని ఇంటికొచ్చేసాం. ఇది పూజ రోజు మార్నింగ్ గైస్. ఇంకా ఈవినింగ్‌కి పూజకి అన్ని ప్రిపరేషన్స్ చేయాలి కదా! మెయిన్ మ్యాండేటరీ. ఈ పూజ అంటే తోరణాలు కట్టడము ఇదంతా కదా! సో, అందుకని బంతి పూలన్నీ కూర్చేసి, మామిడాకులు అవన్నీ కట్టి పూలు, తోరణాలన్నీ కట్టేశారు నాన్న. కట్టిన తర్వాత సడన్‌గా అమ్మవారికెయడానికి తోరణాలన్నీ కట్టేసిన తర్వాత పూలదండ మర్చిపోయామని గుర్తొచ్చి మళ్ళీ ఎళ్లి పూలదండ తీసుకొనొచ్చి ఇంకా పిండి వంటలన్నీ చేస్తుండే మమ్మీ ఆంటీ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేసి. ఏం చేశానారా మా మమ్మీస్? ఇండియన్ డోనట్స్ చేశానారా మీరు? ఇండియన్ డోనట్స్. ఎంజాయ్ పండుగ. ఇంకా ఒక పక్క పిండి వంటలు ఫుడ్ అంతా రెడీ అవుతుంటే నేను సన్నీ కలిసి అమ్మవారికి శారీ కట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాం. శారీ కట్టేసి అమ్మవారిని రెడీ చేద్దామని ఇంకా చూసండి. సో, అమ్మవారిని రెడీ చేసేసి బ్యాంగిల్స్ అన్నీ వేసి లాస్ట్‌లో మొత్తం అన్ని నగలు అంతా అయిపోయి అమ్మవారిని అంతా రెడీ చేసేసాం ఇంకా. దాని తర్వాత ఇంక చేయాల్సినవన్నీ చేస్తుంది మమ్మీ లోపల పిండి వంటలు అవన్నీ. మొత్తం అన్నీ చేయడం అయిపోయాక ఈవినింగ్ రెడీ అయిపోయి ఇంకా అన్నీ చేసేసింటాం కదండీ. పిండి వంటలు, ఫ్రూట్స్, ఫుడ్ ఐటమ్స్ మొత్తం అన్నీ సెట్ చేసి అన్నీ ముందర పెట్టేసాము. పెట్టేసాక ఇంకా బ్లౌజ్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్‌లో సెట్ చేసి వాటి మీద బ్యాంగిల్స్ అన్నీ ప్లేస్ చేసి అమ్మవారి ముందర అన్నీ పెట్టేసాము. అన్నీ నీట్‌గా సెట్ చేసేసి మొత్తం ఇంకా పంతులు కోసం వెయిట్ చేస్తుండే గైస్.
పూజ అంతా ఎలా జరిగిందనేది నెక్స్ట్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.